మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో హై టెన్షన్ నెలకొంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా కార్యక్రమం చేపట్టారు. ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ సందర్శనకు బీజేపీ నేతలు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఐ న్యూస్ ఎక్సెస్ లో మనం చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో హై టెన్షన్ నెలకొంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా కార్యక్రమం చేపట్టారు. ఇక ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ సందర్శనకు బీజేపీ నేతలు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీగా మోహరించిన దృశ్యాలు మనం చూడొచ్చు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్ది రోజుల నుంచి సింగరేణిలో 1200 కోట్ల బొగ్గు స్కామ్ జరిగిందాకు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని సందర్శనకు అయితే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోనైతే ఇటు ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ గని వద్దకైతే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అందరైతే ఎస్ఆర్పీ 3 గని వద్ద చేరుకున్నా ఈ ఎస్ఆర్పీ 3 గని వద్దకు చేరుకునే క్రమంలో కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేవంటే పోలీసులు ఎస్ఆర్పీ 3 సిబ్బంది అయితే భారీగా మోహరించారు. ఇటు బీజేపీ నేతలు ఎస్ఆర్పీ 3 సందర్శనలో వస్తున్న నేపథ్యంలో వారిని అడ్డుకోవడంతో బ్యారికేడ్ ఏర్పాటు చేయడంతో పోలీసులకు ఇటు బీజేపీ నేతలకు ఎమ్మెల్యేలకి ఇటు కార్యకర్తల మధ్య అయితే తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొవడంతో అయితే ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ జరిగినంత ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు పోలీసులు, మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా ఒకరికొకరు తోపులాట చేసుకోవడంతో అయితే ఉత్సాహ వాతావరణం అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఎస్ఆర్పీ 3 గని వద్ద ఉన్నాయి. అయితే దాంట్లో కొంతమంది మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతల్ని లోపలికి కనుక పంపిస్తే మేము వెళ్ళి ఎస్ఆర్పీ 3 గని సందర్శన చేసుకొని వస్తామని చెప్పినప్పుడు కూడా ఇటు పోలీసులు అయితే లోపలికి వెళ్ళని ఉంది. పూర్తిగా నేతలందరూ కూడా ఈ బ్యారికేడ్ వద్ద ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మనకి అందుబాటులో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ అడిగారు సార్ చెప్పండి, ఎట్లా చేస్తారు సార్? దోపిడీ జరుగుతా ఉన్నది. సింగరేణి మొత్తం దోపిడీ రాజ్యం జరుగుతా ఉన్నది. మెట్రిక్ అయిపోతే దాని మీద కిషన్ రెడ్డి గారు విజిట్ చేద్దామని పర్మిషన్ పూర్తిగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పూర్తిగా అక్కడ దోపిడీ జరుగుతా ఉన్నది. ఇన్ని అంశాలు మీరు లోపలికి వెళ్లకుండా బ్యారికేడ్లతో పాటు అందరూ ఎంటీ లారీలను పెట్టిన సిచ్యువేషన్ 9% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను లోపలికి అనుమతిస్తలేదు. 51% మాది ఉన్నది అనేటువంటి అజమాయిషి తోటి ఇవాళ సింగరేణి సంస్థను మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. కనీసం లోపలికి అనుమతిస్తలేదు. ఏమున్నది అదే ప్రత్యక్ష సంకేతం. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ సీఎం గాని ఓవైపు టీఆర్ఎస్ పార్టీ నేతలేమో పట్టి బిల్లల పైన ఆరోపణలు చేశారు. మీరు ఇప్పుడు సంరక్షణకు వస్తే కూడా లోపలికి వెళ్తే మిమ్మల్ని పంపిస్తారు. ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారు సార్? మీ లోపలికి వెళ్తా అంటే కూడా అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.
ఒట్టడ కదా